సిద్ధు జొన్నలగడ్డ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూద్దాం. ముందు లెట్స్ హావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. సింహం ఇంకా చీమ జోక్. మీరు కోచేనంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటారా, పశువులు అనుకుంటారా? ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. మళ్ళీ మాట్లాడితే సినిమాలు, షికార్లు, కాఫీలు, ఐస్ క్రీమ్, రోజుకి 1000 బొక్క. నేను సిద్ధు. మహాలక్ష్మి జ్ఞాపకాలను తలుచుకుంటూ నిద్రలో కలలు కనటం, లేచాక ముసుముసు నవ్వులు నవ్వుకోవటం. రాంబో రేంజ్ ఫస్ట్ హాఫ్, బాహుబలి రేంజ్ సెకండ్ హాఫ్. ఒక్కసారి సార్తో సినిమా తీసాను అనుకోండి, స్టార్ మారిపోతుంది. ఆ 12 years లో జరిగిన ఒక రోజు గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. నేను గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బాగానే డబ్బు చేసింది, బాగా కలెక్షన్స్ వచ్చాయి. కాకపోతే బ్రేక్ నాకు ఆ సినిమాతో రాలేదు. వెళ్ళిపోతున్నా నా ఈక కూడా కనిపి ఈ దిక్కును చూడచ్చు. గుండు పోసి కే 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 కే. నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే బీట్ సీసాలు అనుకున్నావు ఏంది? నేను రవికాంత్ కలిసి కృష్ణా ఎన్ఎస్డీలో సినిమా తీసాం. నువ్వు చాలా డేంజర్ తెలుసా నవ్వినప్పుడు. స్ట్రింగులు దిగిపోతున్నాయి లోపల. ముద్దెప్పుడు పెట్టుకోవచ్చు. నువ్వు పర్మిషన్ అడగడం ఆపినప్పుడు మావెంత కాదు వినుమా అనే సినిమా తీసాం. నాట్ బ్యాడ్ అన్నారు. మెత్తగున్నాను మజాక్ చేస్తున్నావా? బుక్కలు ఇరగొట్టి మల్కాజిగిరి గలీలలో గాయబ్ చేసేస్తాయేమో అనుకుంటున్నావు. మీరు బీవీ కే బారే మే బాత్ కర్ రా, జరా ఇజ్జత్ దేకే బాత్ కర్, తో గాంట్ ఫోడ్ కే హాత్ మే దే దేతూ. నాట్ బ్యాడ్ అన్నారు. నాకు ఇంకా సరిపోలేదు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. నేను వాడిని పిలిచి, అరే కొంచెం నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఈ సినిమాలో, నేనే కొత్త ఫేస్, కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు, వాళ్ళతో కొంచెం మీడియాలో అక్కడ ఆర్టికల్స్ లేకపోతే ఎక్కడైనా వెబ్సైట్ లో న్యూస్ ఇలాంటివన్నీ వేయించిన. నేను కొత్తవాడిని కదా, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని బాగా వెంటబడ్డా. ఒక 1 month వెంటబడ్డాను అనమాట రిలీజ్ ముందు. వాడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, నీ గురించి ఎవరు రాయరు, యు ఆర్ జీరో, యు ఆర్ నో బడీ, నీ గురించి రాస్తే వాళ్ళు వినర్రా, ఎవరు రాయరు, ఎవరు చదవరు నీ గురించి, అది ఇదని చెప్పాడు. చెప్తే ఆ రోజు ఓకే ఫెయిర్ ఎనఫ్ అనుకున్నాను. కానీ ఆ రోజే నేను ఇంకొక విషయం కూడా డిసైడ్ చేసుకున్నాను. దట్ ఇఫ్ you cannot get someone to write news about you, what do? You become the bloody news. తర్వాత డీజే టిల్లు అనే సినిమా తీసాం. ఇవాళ బ్లాక్ బస్టర్ కొట్టాం. సోల్డ్ అవుట్ హౌస్ఫుల్ బోట్స్, సోల్డ్ అవుట్ బోట్స్ ఇవే కనిపిస్తున్నాయి ఇవాళ. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్. డీజే టిల్లు మనంతా మాంకలమ్మ జాతర, బోనాలు, సారీ ఫంక్షన్, క్రాచ్ ఉంటుంది మొత్తం. డీజే టిల్లు హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. ఆయన స్లాంగ్ అంత క్రేజీ. తన యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు 1 man షో. అసలు ఆయన వన్ మ్యాన్ షో. సిద్ధు జొన్నలగడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ, అసలు తెలంగాణ స్లాంగ్, అసలు పడి నవలా చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్ హైలైట్. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సిద్ధు జొన్నలగడ్డ బెస్ట్ అన్నమాట. మన సిద్ధు అన్న ఓటీటీలో హిట్ కొట్టిండు. ఎందుకంటే ఓటీటీలో సక్సెస్ అయిపోయిండు. ఫస్ట్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. మన టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో, ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేని అంతా ఇండస్ట్రీకి మరో ఒక ఆర్టిస్ట్ దొరికినట్టే. సిద్ధు గోయింగ్ టు బి ద న్యూ స్టార్. he's got this aura which he could pass through the television and hit the audience. I fell in love with the actor. ఇండస్ట్రీలో ఏదో చెయ్యాలన్న ఒక కళ, ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ లాగా మాలో ఉన్న కళ, రైటర్ లాగా మా తలరాత మేమే రాసుకుంటాం అని మేము పట్టుకున్న కళము, దానికి ఉన్న బలము ఇవన్నీ గెలిచేది. ఎందుకంటే మా సినిమా ఒకటే. అది ఎస్సు కారణ జన్ముడే. ఆ కారణం ఏంటంటే, అకారణంగా స్ట్రెస్ కి లోనయ్యేటువంటి అందరికీ బోలెడంత ఎంటర్టైన్మెంట్ ని అందించడం, స్ట్రెస్ రిలీఫ్ కోసం రెడీగా ఉన్నారా? ఆన్ December 29th టిల్లు స్క్వేర్ కి బుకింగ్ అయిపోయిందా? ఓ సారీ, మార్చ్, సారీ
సారీ చిల్లీ సడన్గా వచ్చేసింది. మార్చి 29కి రెడీగా ఉన్నారా? రెడీయా? ఓకే. సో ఇంకొంచెం రెడీ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్టేజ్ మీదకి థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అనిల్ గారు. సో గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రే ఆపండ్రా బాబు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను చెడగొట్టకండి. సో టిల్లు స్క్వేర్, నేను ట్రైలర్ చూసిన వెంటనే సిద్ధుకి కాల్ చేసి మాట్లాడాను. అంటే సిద్ధు నాకు ఎప్పుడో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం, కందిరీగ్ అనే సినిమా అప్పుడు కలిశాను. సో 2011 అరౌండ్ 12, ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్. ఎంత హార్డ్ వర్క్ చేసి తన్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సిద్ధు, యూ డిజర్వ్ దిస్. అండ్ స్టార్ బాయ్ అనే నీకు ముందున్న ట్యాగ్ కూడా నీకు చాలా డిజర్వ్ నువ్వు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ సినిమా తర్వాత పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అయితే అంతే రెవెన్యూస్ చేసే ఆయన సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ప్యారలల్గా ఒక ఎంటర్టైన్మెంట్ స్లాట్లో నీకు స్కోప్ ఉంది. నాకు తెలిసి నువ్వు ఆ ప్లేస్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను ఈ జనరేషన్కి. సో అన్ని జోనర్ సినిమా చేయాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాను, నాకు బాగా నచ్చిన డైలాగు మేము బెంచలే ఆడే పెరిగిండు. సో మీ అందరికి బాగా నచ్చింది ఏంటో కూడా నాకు తెలుసు. ఏం నచ్చింది మీకు? వద్దు, వాళ్ళకి నచ్చిన డైలాగ్ నాకు వినిపించింది, కానీ కొన్ని నేను వినకూడదు అనుకుంటాను, చెప్పకూడదు అనుకుంటాను. మీరే చెప్పేయండి. మీరేంటి గెటప్ ఏంటి? అండ్ లిల్లీ సిస్టర్ చిల్లీ. లిల్లీ ఏది? లిల్లీ ఇస్ ద అదర్ గల్లీ. లిల్లీ ఇస్ ద అదర్ గల్లీ. అందరు గల్లీ. ఓకే, వస్తుందా ఇక్కడికి? ఓకే, ఒక్క సెకండ్. కాదు సుమ గారు, అదేంటి అదేదో డైలాగ్ నాకు వినాలని లేదు అన్నారు. యా, మొన్న బబుల్ గమ్ అని ఓ సినిమా వచ్చిందండి. ఓకే, ఆ సినిమాలో కూడా చాలా ఒక పద్ధతి గల తీర్థయాత్రకి బయలుదేరిన బస్సు ఎక్కినట్టు ఉండిందండి ఆ సినిమా. yes, it's a youthful film. మాలాంటి వాళ్ళ కోసం చేసింది. కొద్దిగా స్పైస్ ఎక్కువైంది. అవును, చిల్లీ. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మల్లిక్ రామ్. హలో, డైలాగ్ చెప్తానన్నారు. ఏం డైలాగు? మీకు నచ్చిన డైలాగ్. నేను చెప్పేసి ఆల్రెడీ. ఓ, చెప్పేశారు. సో ఆల్ ద బెస్ట్ మల్లిక్ రామ్. అలాగే రామ్ మిరియాల గారు, ఐ లవ్ యువర్ వర్క్. సో మీ అందరికీ, టీం అందరికీ బెస్ట్ విష్. అండ్ వంశీ గారు. సో వంశీ గారికి బేసిక్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ మీడియా వాళ్ళతో, అదైతే బ్రాడ్గా పెట్టుకుంటారు. ఇంత పెద్ద ఈవెంట్ చాలా నేరోగా పెట్టారు, దొరకలేదని చెప్పారు. ఈ హాల్ దొరకలేదు. ఐ థింక్ దీని తర్వాత ఇంటరాక్షన్ ఉంది. సో థ్యాంక్ యూ. సో టీం అందరికీ బెస్ట్ విషెస్. టిల్లు స్క్వేర్ ఈ సమ్మర్కి కలెక్షన్లో కూడా చాలా మంచి తీసుకొచ్చి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.